వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111లో నటిస్తున్నారు. సో ఈ సినిమా అయిపోగానే కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారని ఆయన స్వయంగా చెప్పారు. సో కొరటాల శివ దర్శకత్వంలో ఈయన చేసేటువంటి మూవీ మాఫియా చుట్టూ సాగుతుందని, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీస్ ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయని ఇప్పటికీ చాలా కథనాలు వినిపించాయి. అయితే కొరటాల శివ కూడా దేవర తర్వాత చేస్తున్నటువంటి ఈ సినిమాపై చాలా కసరత్తులు మొదలుపెట్టారట. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి న్యూస్ అంటే NBK 112 కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్నటువంటి మూవీ పైన ఒక స్ట్రాంగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి దీని నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అధికారిక ప్రకటన వస్తే మాత్రం ఇది ఒక కిక్ ఇచ్చే న్యూసే. అటు నందమూరి అభిమానులకు కాదు, నార్మల్ సినీ లవర్స్కే ఇది ఒక కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అయితే ఏంటి అంటే ఒక సినిమాకి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్. మరి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీలో విలన్ క్యారెక్టర్కి సంబంధించి ఒక చిన్న లీక్ అయితే వచ్చింది. మరి రీసెంట్గా బైకర్ సినిమాతోటి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు రాజశేఖర్ గారు అని మనం చెప్పుకోవచ్చు. సో రాజశేఖర్ గారిని ఈ మూవీలో విలన్ క్యారెక్టర్కి సంప్రదించనున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ ఒకవేళ ఇదే నిజం అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రం ఇటు నందమూరి ఫ్యాన్స్కి ఇది ఒక కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఒక సినిమాకి సంబంధించి హీరో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో విలన్ క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇప్పుడు మరి బాలయ్య బాబు వర్సెస్ రాజశేఖర్ అంటే మరి అసలు ఆ కథ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే మాఫియా నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అసలు ఎలా ఉంటుంది? ఈవెన్ మనం లెజెండ్లో కూడా చూసాం, జగపతి బాబుకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అసలు బాలకృష్ణ గారు చాలా ఛాన్స్ ఇచ్చేసరికి అసలు ఆయన ప్రతి నాయకుడిగా ఎలా ఉంటారు అనేది కనిపించింది అని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు జగపతి బాబుకు ఏ విధంగా ఒక కొత్త లుక్ని తీసుకొచ్చారా అంటే ప్రతి నాయకుడిగా, అదేవిధంగా రాజశేఖర్ని కూడా తీసుకొస్తారా? మరి రాజశేఖర్కి ఇందులో ఏ విధంగా ఉండబోతుంది ఈ క్యారెక్టర్? అసలు బాలయ్య వర్సెస్ రాజశేఖర్ నిజమే అయితే స్క్రీన్ పైన వచ్చే సందడే వేరు. నార్మల్గానే థియేటర్లో పూనకాలు రప్పిస్తారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం సాగితే ఆ థియేటర్లో హడావిడే వేరని కొందరు చెప్తున్నారు. మరి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీలో నిజంగా రాజశేఖర్ విలన్ క్యారెక్టర్ చేయనున్నారా? మరి అది తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.